వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత అనే పుస్తకం నుండి 2వ అధ్యాయమైన ఆత్మ అత్యద్భుతం అనే అధ్యాయం నుండి 14వ శ్లోకము. అహో అహం నమో మహ్యం యస్య మే నాస్తి కించన అథవా యస్య మే సర్వం యద్వాగ్మానస గోచరం. అహో అహం నమో మహ్యం యస్య మే నాస్తి కించన అథవా యస్య మే సర్వం యద్వాగ్మానస గోచరం. దీని పదాల విభజన. యస్యమే అంటే ఏ నాకు, కించన అంటే కొంచెం కూడా, నాస్తి అంటే లేదు, అథవా అంటే లేనిచో, యస్య అంటే ఏ, మే అంటే నాకు, వాగ్మనస గోచరం వాకులకు మనసుకు గోచరమగుచు, యత్ ఏ సర్వం సమస్తమును, అస్తి విషయమగుచున్నదో అట్టి, అహో ఆశ్చర్య రూపుడగు, అహం నేను, మహ్యం నా కొరకు, నమః నమస్కరించుచున్నాను. శ్లోకం యొక్క అర్థము. అహా ఆత్మనైన నాకు నమస్కృతులు. నాలో ఏదీ లేదు. వాక్కుకు మనస్సుకు గోచరించేవన్నీ నాలోనే ఉన్నాయి. అహా ఆత్మనైన నాకు నమస్కృతులు. నాలో ఏదీ లేదు. వాక్కుకు మనస్సుకు గోచరించేవన్నీ నాలోనే ఉన్నాయి. దీని మరికొంత వివరణ. ఆత్మస్థుతిలో ఆఖరి శ్లోకం ఇది. అప్రయత్నంగా అతి సహజంగా అభివందనాలర్పించడం జరిగింది. ఆత్మ సర్వానికి అధిష్టానం కాబట్టి ప్రపంచంలో ఉండే సర్వాన్ని తనదనవచ్చు. తనదైన శుద్ధ స్వరూపాన్ని, భ్రమాజనితమైన సృష్టి యొక్క మిథ్యాతత్వాన్ని గుర్తించి తనలో ఏమీ లేనే లేదని అనవచ్చు. ఆత్మగా తన్ను తాను గుర్తిస్తూ ఆ అనుభవ జ్ఞానంతో రాజర్షి పరస్పర విరుద్ధంగా ధ్వనిస్తున్న సత్యాన్నే వచిస్తున్నారు. అన్నీ నాలోనే ఉన్నాయి, నాలో ఏవీ లేవు. ఇదే భావాన్ని రాజర్షి ఇంతకుముందు శ్లోకాలలో కూడా చెప్పారు. ప్రపంచమంతా నాలో ఉంది, నిశ్చయంగా నాలో ఏదీ లేదు. అవాగ్మనస గోచరం అని జనకులు అనడంలో ఊహించగలిగినది, నిర్దేశించి చెప్పగలిగినది అంటే సర్వము అన్న అర్థం ఉంది. అల్ప పదాలతో అపారమైన అర్థాన్ని అందివ్వడంలో సంస్కృతానికి సాటిగల భాష మరొకటి లేదు. ఇది చాలా బాగుంది చూడండి. నాలో ఏదీ లేదు. వాక్కుకు మనసుకు గోచరించేవన్నీ నాలోనే ఉన్నాయి. దీని అర్థం చాలా డీప్గా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. హరి ఓం తస్సత్.